సరే, మంచిదండి. చదవబడిన దేవుని యొక్క వాక్యములు యేసు ప్రభువారు చెబుతున్న మాట, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము అని యేసు ప్రభువారు స్పష్టంగా పలుకుతున్న మాట. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి. నిజమైన ఆహారం అంటే ఇంక అందులో ఏ లోపం కూడా లేదు, ఏ లోపం లేదు, ఏ ప్రమాదం కూడా లేదు, ఏ నష్టము కూడా లేదు. నిజమంటే అది 100% కూడా వాస్తవం అని అర్థం. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, చదవబడిన దేవుని యొక్క వాక్యములో నిజమైన ఆహారము అని రక్షణ పొందిన ప్రతి బిడ్డలు కూడా బలారం తీసుకుంటాం కనుక, ఆయన శరీరత్వం తీసుకుంటాం కనుక, ఆయన శరీరము, ఆయన ఇచ్చిన రక్తమును నిజమైన ఆహారమును నిజమైన పానీయము అని ఉన్నది. అది తీసుకుంటున్నవాడు నా యందు నిలిచి ఉంటాడు, నేను వాని యందు నిలిచి ఉంటాము, వాడు జీవము గలవారు అని చెప్తున్నాడు. దేవుడు మహిమ కలుగాక. ఏం గలవారు మాట్లాడాలి? ఏం గలవారు? జీవము గలవారు అని. నిజమైన ఆహారం అని ప్రభువు చెప్పారు అంటే అర్థం ఏంటంటే మోసకరమైన ఆహారం కూడా ఉన్నది కదా అని అర్థం. దేవుడు మహిమ కలుగాక. సామెతల గ్రంథంలో ఇందాక మీరు చదివారు కదా, 23వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే, ఇప్పుడు చదవండి. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు, అది మోసపుచ్చు ఆహారమును. ఐశ్వర్యము. చాలండి. దేవుడు మహిమ కలుగాక. రుచిగల ఆహారమును ఆశింపకము. ఏ ఆహారము? రుచి లేకపోతే మనం ఎలా తినగలుగుతాము? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రుచిగల ఆహారమును ఆశింపకము, దాంట్లో మోసకరమైనది ఉందని చెప్పాడు. దేవుడు మహిమ కలుగాక. ఏ ఆహారములోను అమ్మా? రుచిగల ఆహారములోను మోసమున్నది అని ప్రభు సెలవిచ్చాడు కనుక, ఆనాడు సొలొమోను ద్వారా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం చూస్తే రుచిగల ఆహారం గురించి ప్రతి మనిషి కూడా రుచిగల ఆహారం తినటానికి ఎంతో ఆశ కలిగి ఉంటాము. అందులో ఏముందని చెప్తున్నాడు? మోసకరం ఉంది అని చెప్తున్నాడు. ఏప్రిల్ 25వ తారీఖున చాలామంది మీకు తెలిసే ఉంటుంది, బొంబాయిలో జరిగిన ఒక సంఘటన. జాగ్రత్త మీకు గమనించండి. వారు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నారు. చిన్న ఫంక్షన్ చేసుకున్నాక వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక తదుపరి చూస్తే ఏమండి, ఆ బంధువులు వెళ్ళిపోయాక ఇంటి వారు చక్కగా బిర్యానీ తిని, తదుపరి బిర్యానీ తిన్నాక అని చేపటికి రేత్రి 1 గంట సమయానికి మళ్ళీ పుచ్చకాయ కూడా కోసుకుని ఇంటి వారు తిన్నారు. తినగానే జాతరసిండి తెల్లవారులోకి 4 పరిస్థితి కూడా ఆందోళన అయిపోయింది. వాంతులు వెళ్తాము, ఇదండి నేర్చపడిపోతాము, సమస్యలుతాము, ఇవన్నీ కూడా జరిగినాయి. వెంటనే 4 కూడా హాస్పిటల్కి తరలించారు. దేనికి? హాస్పిటల్ తరలించినప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, 4 గంటల 5 గంటల టైంలో మొత్తము యజమానుడు, భార్య, 2 పిల్లలు కూడా ఒకే రోజున 4 గంటల టైంలో 4 కూడా చనిపోయారు. 4 కూడా చనిపోయారు. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి. ఆ ఒక్క విషయము ప్రపంచానికి కుదిపేసినది. కారణం ఏంటంటే ఇంట్లోనే జరిగింది కదా. తిని వెళ్ళిన బంధువులందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం కూడా లేదు. తదుపరి మరి వీళ్ళ తిన్న ఆహారం ద్వారా ఈ 4 చనిపోతానికి కారణం ఏంటి? కొన్ని ఇష్టం కాదు కదా. బిర్యానీ తిన్నారు, సొంతంగా చేసుకున్నారు, తెచ్చుకున్నారు.
లేకపోతే తర్వాత పుచ్చికాయ తిన్నారు నలుగురు కుటుంబం కలిసి. అయితే ఇప్పుడు అవి పరిశోధన చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత కింద ఉంది. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. పుచ్చకాయలో లోపమా, బిర్యానీలో లోపమా, లేకపోతే వచ్చిన బంధువులు తిని వెళ్ళిపోయాక అందులో ఎవరైనా ఏదైనా కలిపారా, విషం కలిపారా, లేకపోతే బిర్యానీలో ఏమన్నా వేసిన పదార్థాల్లో పాపం ఉందా, లేకపోతే పుచ్చకాయల్లో పాపం ఉందా అని డాక్టర్ల పరిశోధన చేస్తాము. ఏంటంటే ప్రభుత్వ వారు పరిశోధన చేయమంటాము. అనేకులు పరిశోధన చేస్తున్నారు. ఇంకా నేటికి ఇప్పటికి పూర్తి వర్ణ దేవుడు మేము కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. యాసకాల వద్దలకి పుచ్చకాయ చలవని అందరూ కూడా వాడుతారు. ప్రియమైన చెప్పి డాక్టర్లు చెప్తున్న మాట ఏంటంటే పుచ్చకాయ తిన్నా కానీ ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏమీ ఉండదు. బిర్యానీ తిన్నా కానీ మరి తింటున్నారు కానీ పోనీ ఏది తేడా వస్తే ఖాతా కూడా తేడా అవ్వచ్చు కానీ, లేకపోతే ఒకవేళ అరగపోతాము, ఏదైనా వాంతులు వెళ్తాము, లేకపోతే ఇలాంటి ప్రాబ్లాలు ఉంటే నొప్పిపోతాము, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తాము, ఇలాంటివి వస్తాయి. అసలు ఒకే కుటుంబంలో ఈ ఆల తిన్న ఆహారం ద్వారా ఎలా చనిపోయారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. పుచ్చకాయకి పరిశోధనలు జరుగుతున్నాయి, బిర్యానీకి పరిశోధనలు జరుగుతున్నాయి. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లవైన మనము దేంట్లో లోపం ఉందని ఇప్పుడు చెప్పగలుగుతాము. పరిశోధన చేసి అంటున్నారు పుచ్చకాయ తినేవారు జాగ్రత్త. ఇప్పుడు వ్యాపారస్తులకి, తోటలేసిన వాళ్ళకి అందరికీ ఏ పరిశోధన చేయమంటున్నారు? పుచ్చకాయ కొంటే కనుక మీరు పేలు కొనుక్కొని తినకండి, కాయ కొనుక్కొని ఇంటికి పెట్టుకెళ్ళి తినండి. కోసాక పెద్ద నిలవ ఉంచకండి, ఉంచి దాని వల్ల కొన్ని ప్రాబ్లాలు వస్తాయని డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఏమండి పుచ్చకాయ తినేటప్పుడు పరిశోధన చేయమని. ఒకవేళ పుచ్చకాయ కోసాక ఇప్పుడు పుచ్చకాయ కూడా ఏం చేస్తున్నారు? రంగు బాగా కనపడటానికి, వ్యాపారం బాగా సాగుతానికి ఇండేషన్ చేస్తున్నారు అని నిదర్శనం తేలింది. దేవుడి స్తోత్రం. అర్థమైందండి. మీరు పుచ్చకాయ తినేటప్పుడు గలాసులో నీటిలో ముంచండి మొక్క, అందులోకి రంగు కనుకుంటే అది వెంటనే రంగు తీయిపోద్ది, అది మోసకరమైనది అని తెలుసుకొని తినకుండా జాగ్రత్త పడండి. దేవుడి స్తోత్రం. ఏమండి ఇడి ముక్కల కోసం అమ్మితే ప్రేమ తెప్పించుకోకండి. ఎంత టైం మానవుడికి ఎక్కడుంది? దేవుడికి మెమ్ముకోలుగాక. ఇంత టైము మానవుడికి ఎక్కడుంది ఇప్పుడు? దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడారా, ఎందుకు మాట చెప్తానంటే ఇప్పుడు జరిగే ప్రతి పంటల్లో కానీ, వంటల్లో కానీ, తయారు చేసే వాటిలో కానీ చూస్తే ముందర టేస్ట్ రావాలి. ఏం రావాలి? రుచి రావాలి. రుచి వత్తానికి అనేక రకమైన మోసాలు కూడా జరుగుతున్నాయి. అయితే రోజున జాగ్రత్త వేసండి. ఆ మాట ఎప్పుడు రాయించాడు దేవుడు? సొలొమోను గారి కాలంలో రాయించాడు. దేవుడు స్తోత్రం. రుచిగల పదార్థాన్ని ఏం చేస్తున్నాడు? ఆశింపకండి. దాంట్లో ఏముంది? మోసపుచ్చే ఆహారం ఉంది, మోసం ఉంది అన్నాడు. దేవుడు మెమ్మికొలుగాక. ప్రియమైన చెప్పి కంటికి కనపడితే చూస్తావు కానీ అందులో మోసం మనకి తెలియదు కాదా? ఈనాడు అంటిపోట్లకి చేసేస్తున్నారు ఇండక్షన్. జ్వరం వస్తే మనం చేసేవారు ఇప్పుడు అర్థమవుతుందండి. అంటిపళ్ళకి ఇండక్షన్ చేస్తున్నారు, సీతాఫలపై కలకలు కూడా ఇండక్షన్ చేస్తున్నారు. తిని వాటికి ఒక్కొక్క దాన్ని పరిచయం చేస్తే అన్నిటికి ఏం చేస్తున్నారు? వాటికి చేస్తున్నారు. ఏది నిజమో కూడా ప్రార్థము. ఒకసారి కూడా ఒక సహోదరు 4 సీతాఫలపలు ఒక్కొక్క ఇంత అంత ఉంది. జాతర చేసండి పాస్టర్ గారు మీరే తినాలంది ఆవిడ. సరే ఇంట్లో పెడితే ఎన్ని రోజులన్నా ముగ్గుతలేదు. దేవుడి స్తోత్రం. ఎన్ని రోజులన్నా ముగ్గుతలేదు. కాయ చూస్తేనే పలక తేరిపోయింది. ఏంటి విచిత్రం అని పలక తేరిపోయింది అంటే అర్థం ఏంటి? అందరు చెప్పచ్చు కదా. పలక తేరిపోయిందంటే అర్థం ఏంటి? ముగ్గిపోయిందని అర్థం. నొక్కితేనేమో మెత్తపడతలేదు. కాయ చూస్తే ఎంత ఉంది. ఏమండి తదుపరి అలా 4 రోజులు ఉంచాను, అయినా మెత్తపడతలేదు. ఇది విచిత్రం ఏంటని చెప్పేసి
పలు సోకించుకోసాను. దేవుడు సూత్రం. పైకి బాగానే ఉంది, లోనంతా డామేజ్ అయిపోయింది. పైకి కాయ బాగానే ఉంది, లోన గట్టిమడిపోయింది, దాని రూపం మాడిపోయింది అనమాట అండి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పరిశోధన తర్వాత ఏంటి ఇలాగ అయిపోయింది చేస్తే, తర్వాత ఆకు వేసుకుంటే వాటిని కూడా ఏం చేస్తున్నారు? మనం కొనేటప్పుడు దీనికి ఇండియన్ చేశారా అని అడుగుతామా? బేరం అడుగుతాం, రేట్ అడుగుతాం. అవునా కదండి? కాస్త అవగిస్తే అంత సంతోషం మనకి. దేవుడు స్తోత్రం. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, రుచిగల పదార్థాలు ఏముంది? మోసం ఉంది అని చెప్తున్నారు. కోడిగుడ్లు కూడా ఇండక్షన్ ద్వారా కోడిగుడ్లు కూడా కోడి పెట్టకూడదు అంటండి. దేవుడు స్తోత్రం. అవి కూడా ఇప్పుడు తయారు మామూలుగా చేసేస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ గుడ్డు లేకపోతే మామూలుగా డూప్లికేట్ గుడ్డు నీకు ఎప్పుడు ఎలాగ అర్థమవుద్ది? డాక్టర్ గారు ఇచ్చిన సలహా ఏంటంటే, ప్రీమియం చెప్పారా, కోడిగుడ్డ కోడెట్టిన గుడ్డ అయితే గలాసులో నీళ్ళు పోసి అందులో వేయండి, ములుగిద్ది అన్నారు ఆయన. దేవుడు స్తోత్రం. సొంతంగా తయారు చేసిన గుడ్డ అయితే తేలిపోద్ది. సొంతంగా తయారు చేసిన గుడ్డ అయితేనేమో నీటిలో తేలిపోద్ది, కోడెట్టింది అయితే మునిగిపోద్ది. దీన్ని పరిశోధన చేసుకుని తినండి. అన్ని ఎక్కడ చేస్తాం? అట్టంతా అని చెప్పేసి ఏమండి, ఏమైనా అవకాశం ఉంటే 10 తగ్గించమని గబగబ మనం తెచ్చుకుంటాం. దేవుడి స్తోత్రం. అయితే ఇలా ప్రతి దాంట్లో గమనించండి, దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే మరి బైబిల్లో చెప్పిన మాటలు, మరి భూమి ఆకాశం గతించిపోయిన మాటలు గతించమన్నాడు కదా. అయితే రోజు జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ప్రతి దానికి కూడా రేపు మార్కెట్లోకి వస్తుందన్న కూరగాయ కూడా ఇవాళ ఏం కొడతారు అనుకున్నారు? ఎందుకు కొడతారు? మీ కంటికి నిగనిగా ఆనాలి, మెచ్చిపోవాలి నువ్వు కాయకాడికి వెళ్దులోకి. దేవుడి స్తోత్రం. అందుకు గమ్మట్టి అవి క్వాలిటీ నిలబెట్టేసి అరుకులు కూడా వచ్చినాయి. జాగ్రత్త మీకు గమనించండి ఏండి. ఆ తోట వారు కూడా ఏం చెప్తారంటే, ఆ వంకాయలకు కానీ బీరకాయలకు కానీ రేపు కోతానికి ఎలా తోటకు అరుకు కొడతారు. కొట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ చెప్పారా, అది వారం రోజులు ఉన్నా ఏమండి నీ కంటికి ఏండి మార్కెట్లో నువ్వు కొనుక్కునే దాకా కంటికి ఇంపుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వంకాయ కొనుక్కొచ్చాక పెద్దవాళ్ళు పూర్వలు సంత చేస్తే మళ్ళీ వారం వచ్చేదాకా వంకాయ నీకు అర్థమవుతుంది అను. వారం వచ్చేదాకా వంకాయన బెండకాయన అలాగే ఉండి. దేవుడి స్తోత్రం. 2 రోజులకి ఏమైపోతుంది అనుకున్నారు? వంకాయ డాగ్ వచ్చేస్తుంది. జాగ్రత్త మీకు గమనించండి. పరిశోధన చేస్తూ ఉంటే ఇప్పుడు అన్నిటిలో కూడా ఏం కనపడుతుంది? మోసము. రుచిగల పదార్థాలు ఏముందన్నాడు? మోసం. అలాగే తింటమనేస్తామా? మరి తింటమనేస్తే కుదురుద్దా? ఈ మోసాలు తెలుసుకుంటే మనకి మళ్ళీ అవ్వద్దా? ఎటు చూసినా ఇబ్బందులు ఏమైనా కనపడుతున్నాయి. దేవుడి స్తోత్రం. అయితే మీరు గమనించండి, దేవుని పిల్లలమైన మనము కూడాను సాధ్యమైనంత మట్టికి మీకు ప్రేమిలారా మీ చేతి వంట చేసుకుంటాం చాలా మంచిది. ఇప్పుడు తెలివిలు ఎక్కువైపోయి డబ్బు కూడా సముద్రం వేసుకుంటుంది కనుక అంతా దేవునికి మహిమ కలుగాక. అండి అన్నిటికీ ఆర్డరే. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలపైన మనము ఎందుకు మాట చెప్తారంటే, పెద్దవారు అమ్మ వింటున్నారా? పెద్దవారు చచ్చిపోయిన అన్నం తిన్నా, అందులో నీళ్ళు వేసుకుని పిండి తిన్నా, ఒక ఉల్లిపాయ పచ్చడిగా నంచుకుని తిన్నా ఏ పాపాలు ఉండేదే కాదండి. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. అయితే సొంతంగా ఎక్కువగా పండించేవారు. అప్పుడు సొంతంగా ఎక్కువ ఏం చేసేవారు? పండించేవారు. గొట్టున్నా పండిత్తలేదు, ఇప్పుడు తలవన్నా పండిత్తలేదు, టైం లేక. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఎందుకు మాట చెప్తానంటే,
చాలా ఇప్పుడు ఆశ్చర్యవేస్తుంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. బొంబాయిలో జరిగిన సందర్భము, నీక నాకనే కుటుంబము, కలకలలాడుతున్న కుటుంబము ఒక్క రోజునికి రోజే తన ఇంట్లో తిన్న పదార్థాలను బట్టి ప్రేమ చెప్పారు. ఒక్క రోజున నలుగురు కూడా కుటుంబంలో చనిపోయారేంటి? దీనికి కారణం ఏంటి? అసలు ఇందులో పాపం అవుతుందని అందరూ అన్ని రకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి ప్రియమైన దేవుని దేవుని పిల్లలైన మనము ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న ఆహారం ఏంటి అమ్మా? నా శరీరము నిజమైన నా శరీరము నిజమైన ఆహారం అని. ఈ శరీరములో మరణం అవుతాం కాదు, మరణంలోంచి జయించేది ఈ యొక్క శరీరం అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఈ ఆహారం తీసుకుంటున్న మనము, ప్రభు యొక్క శరీరత్వం తీసుకుంటున్న మనము, ఈ రక్తము ఈ యొక్క శరీరత్వములో జీవము కలిగినవి. ఏం కలిగినవి? జీవము కలిగినవి. ఈ తీసుకున్నవాడు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధిస్తాడని, దేవుని స్తుతిస్తాడని వాక్యం మనకి సెలవిస్తున్నది. చదవండి కిందకి. నా శరీరము తిని నా రక్తము తాగేవాడు నా యందును నేను వానియందును నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినేవాడు నా మూలముగా జీవించును. దేవుడికి మహిమకలుగాక. జాగ్రత్త మీరు గమనించండి. చదవబడిన దేవుని యొక్క వాక్యములు చూస్తే ప్రియమైన దేవులారా, ఈనాడు బైబిల్లో కూడా భయభక్తులు లేకుండాను ఇష్టానుసరిగా ఆహారం తిన్న వరకు కూడా వారు ఎలా చచ్చిపోయారు కొన్ని విషయాలు మీకు చూపెడతాం. దేవుడి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమండి, నా శరీరం తిన్న రక్తం తాగినవాడు జీవము గలవాడు, నా తండ్రి జీవము గలవాడు కనుక ఇప్పుడు నా శరీరత్వం తీసుకున్న వరకు కూడా జీవము గలవారు అవుతారని. ఇంకా కింద చదువుకుంటే వారు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారు. దేవుడి స్తోత్రం. జీవనదిని ప్రవశింపసేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఆహారమైనాను కొన్ని పద్ధతులు, కొన్ని పడికట్లు బైబిల్ ప్రకారంగా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. విచ్చలవిడిగా తిన్నాను లేదా దైవ సంబంధం విరోధమైన ఆహారము కూడా నీ ప్రాణాలు కోల్పోతావని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాము. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కలుగాక. మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. జాగ్రత్త మీరు గమనించండి. ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. చెప్పండి, మాట్లాడాలి.
ఇక్కడ కుటుంబం కనపడుతున్నది. ఈ కుటుంబంలో భార్య భర్తలు చూస్తే పిల్లలు కలిగినట్లుగా అక్కడ బైబిల్ అక్కడ రాయబడలేదు, కానీ మరి ఏ చోట ఉందో లేదో తెలియదు కానీ ఇంకాను. అయితే గమనించండి, ఈ నాబాలు కాలేబు వంశవాడు. ఏ వంశవాడు? మంచి వంశంలో పుట్టాడు. అర్థమవుతుందా? మంచి వంశంలో పుట్టాడు. మంచి వంశంలో పుడితే మాత్రం సుఖమేంటి అండి? కులం ఎంత గొప్పది అయితే మాత్రం సుఖమేంటి? ఇతను తీరువు పడికట్టు కూడా చూస్తే దేవునికి విరోధమైనది. ఒకటి ముండువాడు, మోటువాడు, దుర్మార్గుడు, ఏమండి మంచి మర్యాద తెలియదు, దైవ చిత్తానికి విరోధంగా బతికేవాడు. ఇంట్లో భార్య చూస్తే సుబుద్ధి గల భార్య అని ఉంటుంది వాక్యం. దేవుడు మహిమ కలుగాక. ఏ భార్య? సుబుద్ధి గల భార్య, అందమైన భార్య అని, సౌందర్యమైన భార్య అని దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ ఆ విలువ తెలియకుండా బతుకుతున్న మనిషి సాటి మనిషితో కూడా ఎలా మాట్లాడాలో తెలియకుండా ప్రతి ఒక్కరిని కూడా అతను మొండితనంగా దూషిస్తూ గర్వంగా బతుకుతూ నాకేంటి అని చెప్పేసి ఎంతో గర్వంగా నివసిస్తున్నవాడు. అయితే మీకు గమనించండి, ఒక రోజున దావీదు మనుషులతోటి గొడవ పెట్టుకున్నారు. దావీదు గారు మనుషులు కూడా నాబాలు పనివారికి కూడా ఒక సందర్భంలో నాబాలు పనివారికి చాలా ఉపకారం చేశారు. దేవుని స్తోత్రం. అయితే నాబాలు యొక్క ఉపకారము దావీదు మనుషులకు అవసరము వచ్చింది. అయ్యా పలానప్పుడు మీ పనివారికి మేము ఉపకారం చేస్తాము, మా మనుషులకు ఇప్పుడు నీ ఉపకారం కావాలంటే దావీదుని దూషించాడు, పనివారిని దూషించాడు, అందరినీ కూడా దూషించాడు. అయితే దావీదు గారి కోపం వచ్చి వాడంతేంటో తేల్తానని చెప్పి వస్తున్నప్పుడు ఈ నాబాలు పనివారు భార్య చెప్పారు, అమ్మా నీకు భర్త మాకు యజమానుడు. మన యజమానుడు ఎలాంటివాడంటే పనికిమాలోడు. ఎలాంటోడు? బహు పనికిమాలోడు అని ఎవరు చెప్తున్నారు? పనివారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే పనివారి దృష్టికి కూడా విలువైన వాడు ఉంటూ భాగ్యవంతుడు బోర్డు ఉంది. దేవుని స్తోత్రం. ఎంత ఉండే సుఖం ఏముంది? పేరు గొప్ప ఊరు తిప్పనట్టుగాను. జాగ్రత్త మీకు గమనించండి, పేరు గొప్పదే, గొప్ప వంశంలో పుట్టాడు, కానీ తీరు మంచిది కాదు, స్వభావం మంచిది కాదు, హృదయం మంచిది కాదు, తను చేసే క్రియలు కూడా మంచివి కాదు. అయితే భర్త మీదకి మరణం వస్తుంది, ప్రమాదం వస్తుందని చెప్పేసి భార్య గబగబ వెళ్ళి దావీదు గారి పాదాల మీద పడి, అయ్యా ఈ తప్పు నేను చేశాను అనుకుని క్షమించి నా భర్తను విడిచిపెట్టు అంది. దేవుని స్తోత్రం. ఈమె ఎన్నగల మాట దావీదు గారి హృదయాన్ని తాకింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ముదువైన మాట కొదవైన కోపాన్ని అబేగేల నోట ముదువైన మాట పలుకుదలోకి కోపంతో వస్తున్న దావీదు గారు నాపింది. దేవుని స్తోత్రం. ఏమండి జాగ్రత్త వేసండి, నీ మాటను బట్టేనా సరే నీ కీడు చేయని చెప్పేసి దావీదు గారు వెనక్కి వెళ్ళిపోయాక భార్య తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన మన వాడు పరిస్థితి ఎలా ఉంది అమ్మా? ఏ పార్టీ? రాజులు చేసుకున్నట్లుగా. ఎలాగా? రాజులు చేసుకున్నట్లుగా. జాగ్రత్త మీకు గమనించండి, రాజులు చేసుకున్నట్లుగాను ఇంట్లో ఏర్పడేశాడనమాట అండి. మొత్తం ఇప్పుడు ఇల్లే ఒక షాప్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇల్లు ఏమైపోయింది? రాజులు విందు చేసుకుంటూ తాగుతూ ఎలా మడితే అలాగ ఉన్నారనమాట అండి. భార్య తిరిగి ఇంటికొద్దులోకి వినయగలవారు ఏం చేస్తారంటే, ఈ సమయంలో ఏం మాట్లాడిన ప్రయోజనం ఏమి, కానీ అట్టుకున్న దిగాక మాట్లాడలేదేనా అని చెప్పేసి గత ఊరును పట్టుకుంటా. దేవుని స్తోత్రం. ఊర్లో లేనివాడు ఏం చేస్తాడంటే ఆ టైంలోనే మాట్లాడితే పాడేస్తాడు, వాళ్ళకి ఆడేస్తాడు, పోతే బయటికి పోతాడు. అర్థమవుతుందా? జాగ్రత్త వేసండి. వినయం గల స్త్రీ కనుక, సుబుద్ధి గల భార్య కనుక ఇప్పుడు ఆయనతో ఏం చెప్పినా ప్రయోజనం ఏమీ లేదని తెల్లవారు దాకా మౌనంగా ఊరుకుంది. ఇంటి భర్త చూసింది. వచ్చిన వారు భర్తలందరూ కూడా ఇంట్లో తాగుతూ ఎలా మడితే అలాగా ఉన్నారు. అయ్యా
తెల్లారిపోయాక మొత్తం దిగింది. కొందరు ఏం చేస్తారంటే, తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే, భర్త అన్న వారచ్చని వచ్చేస్తే గబగబగా మధ్యగట్టిచ్చేస్తారు దిగిపోద్దని. కొందరు ఏం చేస్తారంటే ఊర్లో అదే టైంలో పెట్టేసుకుంటారు, ఏంటి దెబ్బలాట. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఈ మనిషి పద్ధతి ఇంతే కదా అని ఊరుకుంటారు. దేవుడి స్తోత్రం. సరే, రకరకాలుగా ఉంటారులేండి. అయితే ఈ సుబుద్ధి గల భార్య ఏం చేస్తే తెల్లవారు దాకా ఆగి, తన భర్తగా తాగిన మొత్తు వదిలిపోయేదాకా ఆగి, అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, నువ్వు ఇది ఇల్లు అనుకున్నావా చెప్పండి, ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే దాన్ని సంత అనుకున్నావా, ఎలా మడితే అలా చేస్తున్నావు, అందరిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా మడితే అలా చేసావు, తాగుతూ సంసారం చేసుకోవాల్సిన విల్లేది ఏంటి, దేవుడితో సావాసం చేసి విల్లేది, దైవ చిత్తాన్ని మనము పాటించవలసిన విల్లేది. అయితే నువ్వు దేవుడికి ఉదాహరణ నడుతున్నావు అని చెప్పేసి భార్య చెప్పినా ఒక్కొక్కరు ఎంత చెప్పినా పట్టించుకోరండి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము అక్కడికి దేవుడు చాలా అవకాశం ఇచ్చాడు. అతను చేసే క్రియలు బట్టి, అతను తినే పదార్థాలు బట్టి జాగ్రత్త వేసండి. చూసి దేవుడు ఓర్చుకుని ఇంక దేవుడే మొత్తును అని ఉంటుంది వాక్యం. కింద చదవండి. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలమైన మనకు కూడాను ఎంతకి మాటలో దేవుడు రాయించినాడంటే, ఎంత అవకాశం ఇచ్చినా అతను వినియోగించుకోలేదు. అతను ఏ వంశవాడంటే కాలేబు వంశవాడు. బైబిల్లో కాలేబు ఉంటాడు. దేవుని దృష్టికి మంచివాడట, ప్రజల దృష్టికి కూడా మంచివాడటండి. దేవుడి పిల్లలము ఆ లక్షణాలు సంపాదించుకోవాలని మనము చదవండి. సంఖ్యాకాండంలో ఉంటుంది ఆ మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయములో 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి ఇక్కడ గమనించండి. ఈ యొక్క నాబాలు కాలేబు వంశవాడు ఉంది కదా, ఇక్కడ కాలేబు గురించి కూడా చెప్తున్నాడు దేవుడు. కాలేబు మంచి మనసు గలవాడు. తదుపరి వస్తే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వాగ్దానం చేసిన దేశములో అతన్ని ప్రవేశపెట్టి అతనికి ఇవ్వాల్సింది నేను అతనికి ఇస్తున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము నాబాలు కూడా దేవుని బిడ్డలైనప్పటికీ కూడా అతని క్రియలు బాగోలేదు కనుక అతను దేవుణ్ణి ఆరాధించవలసిన ఇంట్లో, దేవుని స్తుతించవలసిన ఇంట్లో, దేవుడితో సావాయించవలసిన ఇంట్లో ఏమండి దేవుడికి విరోధమైన తెచ్చిపెట్టుకున్నాడు. చిట్టసవరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మేము కలుగాక. తాగుతూ విందు చేస్తూ ప్రియమైన దేవులారా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మన ఏంటి వాక్యం వింటున్న మనము తాగుమోతలు, తిండిపోతులు, దరిద్రులు అయిపోతారని సామెతల గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది. జాగ్రత్త. దేవుడి మహిమ కలుగాక. ప్రియమైన చెప్పారా, దేవుడు చెప్తున్నాడు, నా ఆహారము నిజమైన, నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు. ఆయన శరీరంలో ఏ లోపములు కూడా లేదు. మనలో ఉన్న పాపక్రియలను కూడా సరిచేయగలదంటండి ఆయన శరీర రక్తములను. దేవుడి స్తోత్రం. అది తీసుకుంటున్నామంటండి. నైజ పాపములను నచి చుటకో ఏక నైజ పాపములు నశించుటకే
వారికే భోజనము వడ్డించును రాజే స్వయముగా దేవారాజే స్వయముగా దేవారాజే స్వయముగా గనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. దేవుని పిల్లలైన మనము దేవదశేఖరుకు పాటలు అన్నారు. మనము తీసుకుంటున్న శరీరములు పవిత్ర హృదయంతో తీసుకుంటే గనక మనలో ఉన్న నైజ పాపములను ఏం చేస్తుందట, నశింపజేసేస్తుందట. అయితే గమనించండి, దేవుని పిల్లలైన మనము ఋషిగల పదార్థములో ఏముందని చెప్తున్నాడు దేవుడు? మోసమున్నది, ప్రాణాలు కొనుక్కోండి పోతున్నాయని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది కనుక అంతగమ్మటి యేసు చెప్తున్న మాట ఏంటంటే, నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు. ఆయన శరీరములో ఏ మోసము కూడా లేదు గనక దేవుడి పిల్లలమైన మనము ఆయన పరిశుద్ధుడు గనక ఏమండి, ఇప్పుడు మనం పాడిన పాటలు ఉంటుంది, స్వయంగా ఆ రాజే మనకు వడ్డిస్తాడంట. దేవుడి స్తోత్రం. ఎవరు? స్వయంగా ప్రభువే మన చేతికి అందిస్తారటండి. వెండి సేవకుడిగా మేమున్నా కానీ స్వయంగా తన పిల్లలకి ప్రభువే వచ్చి అందిస్తారని దేవదర్శి గారు చెప్తున్నారు. అయితే రోజున దేవుడి పిల్లలైన మనం కూడా మనం చేసే క్రియలు బట్టి కొన్ని మరణాలు అకస్మాత్తుగా మనం తెచ్చుకుంటున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందాము. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండే. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. దేవుడికి మెముకలుగాక. జాగ్రత్త మీ గమనించండి. బెల్షస్సరు రాజుగారు కనపడుతున్నారు. అతను చేసే క్రియలు ఒక్కడే మనకు కనపడుతున్నది. ఏమని నెబుకద్నెజరు రాజు మరి యెరూషలేముని దేవాలయాన్ని పడగొట్టి అందులో ఉన్న ఎండి పాత్రలు బంగారు పాత్రలు కొంతమందిని తన దేశానికి తీసిపోయాడు. దేవుడి స్తోత్రం. తీసిపోయాక అతను 1000 మందికి విందు చేయించి, అక్కడ ఎవరెవరు ఉన్నారు? రాణీలు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు. ఉపపత్తులు అంటే ఇక్కడ భావం తేడా ఉంటుంది అక్కడ. దేవుడి స్తోత్రం. వీళ్ళందరితో కలిసి జాగ్రత్తగా గమనించండి. తాగుతూ విందు చేస్తూ ఏం చేస్తారంటే, దేవుని ఆలయంలోంచి తెచ్చిన పాత్రలు. ఎక్కడి నుంచి తెచ్చిన పాత్రలు? దేవుని ఆలయంలో తెచ్చిన, యెరూషలేము నుంచి తెచ్చిన ఎండి పాత్రలు బంగారు పాత్రలు తండి అందులో పోసి అందులో తీసి అందులో తిందామని చెప్పేసి దేవుడు దేవుడి సామాగ్రిని ఎలా వాడుతున్నాడు చూడండి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రియులారా, జాగ్రత్త వేసండి. అయితే దేవుడికి కోపం వచ్చి, చెప్పండి, దేవుడికి కోపం వచ్చి, ఒకటి నీకు దేవుడంటే భయం లేదు, దేవుడి మందిరం అంటే నీ భయం లేదు, దేవుడి మందిరంలో పాత్రలంటే నీ భయం లేదు అని చెప్పేసి అలా చేత ఉండగా అక్కడ జరుగుతున్నది చాలా దారుణమైన పద్ధతి అన్నమాట మనం అర్థం చేసుకుంటే. దేవుడి స్తోత్రం. అతను ఏంటి, నేను రాజుని గనక ఎలా చేసినా పర్వాలేదు, ఉపపత్తులతోనని సావాసము. జాగ్రత్త మీకు గమనించండి. 5వ వచనం చూస్తే ఇంకా దేవుడు వెళ్ళి తన చరిత్ర రాసేస్తున్నాడు గోడ మీద. దేవుడి స్తోత్రం. దేవుడు రాస్తుండగా మనం చెప్పాను కదా, కాళ్ళు చేతులు అన్నీ ఏమైపోయి వణికిపోని. ఈరోజు నీవు నేను కూడా
దేవుని మందిరంలోకి ఒక పాత్రమైన జాగ్రత్త. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడారా, అయితే దేవుడు తన లెక్క చూసిన కనుక ఏంటి దేవుని పనిముట్లతో దేవుని పాత్రల్లో మరి మత్తి పదార్థములను తర్వాత అక్కడ చేస్తున్న కార్యములు కూడా నీచమైన కార్యాలు కనుక దేవుడికి కోపం వచ్చి ఆ రాజును కూడా దేవుడు ఆ రాత్రే ప్రాణం తీసేసినట్టుగా ఉంటుంది వాక్యం. 30వ వచనము. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడాయెను. దేవుడు మెమ్ముకలుగాక. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన, చూడండి, దేవుడికి మెమ్ముకలుగాక. ఆ రాత్రే దేవుడు అతని జీవితాన్ని తీసివేసినట్లుగా మనకు కనపడుతున్నది. ప్రియమైన దేవుని పిల్లారా, అతని క్రియలు మరి బైబిల్లో ఉంటే ప్రసంగి గ్రంథములో నీ కాలం ఉండగానే, నీకు ఇంకా అవసరం ఉండగానే, నీ టైం ఉండగానే నీ దుర్మార్గ పనులు నీ ప్రాణాలు అకస్మాత్తుగా తీసేస్తున్నాయి అన్నాడు. దేవుని స్తోత్రం. అంతు కాబట్టి ఈరోజున సంగమ జాతరండి మనం అందరము కూడా దేవునికి ఒక్కొక్కరం ఒక్కొక్క పాత్రలమై ఉన్నాము. దేవుడి స్తోత్రం. ఏమై ఉన్నాము? మన పాత్రలు జాగ్రత్త. మరి చెప్పండి, మన దేవుని సొత్తు కనుక మన హృదయమును మన మనస్సును చాలా జాగ్రత్తగా ఉండాలి. నా జీవితం నా ఇష్టమని కనుక మరి ప్రవర్తిస్తే కనుక ఆ కీడి వెలగొస్తుందో కొన్ని విషయాలు మీకు చెప్పాను. దేవుడి స్తోత్రం. నాబాలు ఏండి మరి గొప్పవాడే, ఆస్తిపరుడే, భాగ్యవంతుడే. జీవితం చూసారా ఎలా నాశనం అయిపోయిందో. కొన్నాళ్ళ కిందట సహోదరి ఏండి ప్రాంజస్కి వెళ్తే బాబు క్షలు రండి పాస్టర్ గారు అని చెప్పి బియ్యం పెట్టుకెళ్ళి తీసుకెళ్తే ఆ బియ్యం పెట్టి నిండా ఏమన్నా తెలుసండి, తాగేసిన అంటే ఎన్ని ఆయన ఇంటికి వచ్చి ఆ రకంగా చేస్తుంటే ఆవిడ కనీసం కాయ అమ్ముకుంటే పావులైన వస్తుందని కాయ కూడా పాడేయకుండా ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఒక చంచుడు ఒక పీప కాయలు అయింది. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవులారా, జీవితమును చేతులారా పాడు చేసుకోకూడదు. ఎందుకంటే దీనస్థంలో ఉన్న మనకు జ్ఞాపకం చేసుకుని వృద్ధిలో తీసుకొచ్చేవాడు ఆయనే గనక. నీ ఇల్లు దేవుడి చిత్తానికి లోపడి నిల్లైతే ప్రభు నీతో ఉంటారు, నీ బిడ్డలతో ఉంటారు, నీతో సావాసం చేస్తాడు ఆయన. దేవుడి స్తోత్రం. ప్రభుకే చోటు లేకపోతే నీ ఇంట్లో, నీ హృదయంలో ప్రభుకే చోటు లేకపోతే కనుక నువ్వు ప్రభుని నమ్ముకున్న సుఖం లేదు, ఆయన సంవత్సరాన్ని తీసుకున్నా సుఖం లేదు. ఒక మాట చెబుతాం, జాగ్రత్తగా ఆలకించండి. ప్రియమైన దేవులారా, మన ఇల్లు కానీ మన హృదయం కానీ దేవుడికి అనుకూలమైన పిల్లలమైతే, దేవుని పరిపూర్ణంగా ప్రేమించే బిడ్డలమైతే, తదుపరి కాలేపు వల్లే మంచి మనసు కలిగి దేవుని ఆరాధించే బిడ్డలమైతే కనుక మన నివాసములు ఆ సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు మనతో ఉంటాడట. యోహాను సువార్తలో చక్కటి మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుడి స్తోత్రం. ఏమండి, మేమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడంటే, మన ఇంట్లో ఉంటానంటే అది ఎంత భాగ్యము. దేవుడి స్తోత్రం. జాతేసండి మన గుడారంలో ఉన్న మనతో ఉంటాడంటండి. ఏమండి, చెట్టు కింద ఉన్న మనతో ఉంటారటండి. దేవశేఖర్ ఘట్టంలో పాటలు ఉంటుంది కదా, నరులలో గుడారము తండ్రికి నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ
తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. ప్రియమైన దేవుని పిల్లలు, మనము దేవుణ్ణి ప్రేమించే పిల్లల వల్లే ఉండాలి, కానీ మన వీళ్ళు దేవుడికి విరోధంగా మాత్రము ఉండకూడదు. దేవుడు మేము కలుగాక. ప్రియమైన దేవుడారా, మద్యపానములో దురాత్మల ప్రభావం ఉంటుందట. ఏ ప్రభావము? దురాత్మల ప్రభావం ఉంటుంది అన్నారు భక్తులైన వారు. దేవుడు మేము కలుగాక. అంతే కాబట్టి మన నివాసస్థలమైనాను, మన హృదయమైనాను మా దేవునికి అనుకూలంగా ఉండవలసిన వారేమైనాము. అయితే మీరు గమనించండి, ప్రభు చెప్తున్న మాట, నా శరీరము నిజమైన ఆహారం అని చెప్పారు. ఇది తీసుకుంటున్న మనము ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మహిమపరుతామని, ఎల్లప్పుడూ ఆయనతో ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది. కనుక శరీరరత్నం తీసుకుంటున్న మనము మన ఆత్మీయ జీవితం ఎలాగుండాలో, మన భక్తి ఎలాగుండాలో, మన దేవుడితో సావాసం ఎలాగుండాలో అపోస్తల కార్యంలో మనకు కనపడుతున్నది. చదవండి, 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనసులై ప్రతిదినము చెప్పండి, వారి యాక మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. సారండి, దేవుడి మహిమ కలుగాక. చదవబడిన వాక్యం చూస్తే అక్కడ పిలుపులారా, దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ యాక మనసులై. ఏ మనసులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరెవరైనప్పటికీ కూడా మందిరంలోకి వద్దులకి ఏ మనసు కలిగి ఉన్నారు? యాక మనసు అంటే యాక స్వభావం. దేవుడు చూస్తున్నాం అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ ఎవరున్నారు? ఇప్పుడు దేవుని ఆత్మ ముందు కనుక అందరి మనసు యాక మనసై దేవుని స్తుతిస్తూ మొదలుపెట్టారట. దేవుడి స్తోత్రం. అచ్యున్నత సింహాస నా స్తుతులందుకో పూజారుడా. అత్యున్నత సింహాసనాసీనుడా నా స్తుతులందుకో పూజారుడా. మేలుతో వాక్కుతో నన్ను బలపరచుచున్న శక్తిమంతుడా ఆరాధనా నీకే. నన్ను బలపరచుచున్న శక్తిమంతుడా ఆరాధనా నీకే. ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త మీ గమనించండి, దేవుని పిల్లలైన మనము అక్కడ భక్తి విధానము, సావాస విధానమును, వాళ్ళు ఆరాధించే విధానము చాలా దేవునికి అనుకూలంగా మనకు కనపడుతుంది. దేవుడు మహిమ కలుగాక. అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏ మనసు కలిగి ఉన్నారు? యాక మనసు కలిగి ఉన్నారు. శృతిస్తుంటే ఒక్కరు దైవజనుడు శృతించమంటే అందరూ ఏం చేస్తున్నారు? శృతిస్తున్నారు. పాట పాడమంటే ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. రొట్టె విరుచుట ఏందను, దేవుని శృతించుట ఏందను జాతరండి అండి. లోపము లేని వారై దేవుని ఆరోస్తారట. ఈరోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను అట్టి మనసు మనము కూడా కలిగి ఉండాలి అండి. ప్రతి దినము, ఏ దినము?
ఎక్కడ కూడుకున్నారు? ఏమండి, జాగ్రత్త మీద గమనించండి. దేవుని పిల్లలైన మనము మరి ప్రతి దినము వారు దేవుని ఆలయంలో కూడుకుంటే మరి వాళ్ళ పోషణాకారం ఎలాగా, లేదా వాళ్ళ రాబడి ఎలాగా అని దేవుడికి మహిమ కొలుగాక. జాగ్రత్త మీద గమనించండి. ప్రేమ చెప్పారా అని మీకు ఆలోచన రావచ్చు. ప్రేమ చెప్పారా, జాగ్రత్త వహించండి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు వాళ్ళని కూడా ఏంటి ప్రతి దినము కూడా దేవుని మందిరములో వాళ్ళు దేవుని చూపిస్తామంటే ప్రతి రోజున దేవుని ఆలయంలో కూడుకున్నారంటే అది ఎంత భాగ్యమో చూడండి. దేవుడు స్తోత్రం. వాళ్ళ ఇంట్లో గల భర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని సమృద్ధిగా పోషిస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఈ ఎడతెగని ప్రార్థన. ఏ ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. జాగ్రత్తగా గమనించండి. 40 రోజులు కూటాలు జరుగుతున్నప్పుడు కొందరు ముందరే ఆలోచన చేసుకుంటారు. ఏమని తెలుసా? మొదలు పెడితే ఇక్కడ దాకా వెళ్ళాలి, మధ్యలో ఎక్కడైతే ఎడవస్తే బాగోదు, మొదట్లోనే మానేస్తే బాగుంటుంది. ఇలాగ ఆలోచన చేసుకుని మొదట్లోనే మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు స్తోత్రం. దే బుద్ధి, సొంత బుద్ధితో ఎవరిని చేరలేము, సొంత బుద్ధితో దేవుని చేరలేము. దేవుడు స్తోత్రం. ఎందుకంటే ఒక విశ్వాసి స్పష్టంగా చెప్పబడిన మాట చెప్తాను. అమ్మ 7 సన్నులు జరుగుతున్నాయి కదా, రావటం లేదేంటి అని అడిగితే పాస్టర్ గారు ఉన్నమాట ఉన్నాడు చెప్పేస్తానండి, ఏమనుకోకుండా. దేవుడు స్తోత్రం. ఏంటమ్మా అన్నాను. మొదలెట్టమంటే అక్కడిదాకా మానకూడదండి, అంత మన మధ్యలో మానేస్తే బాగోదు అని చెప్పేసి ఫస్ట్లోనే. ఇదే బుద్ధి అంటే సొంత బుద్ధి. ఏ బుద్ధి? సొంత బుద్ధితో ఎవరిని చేరలేము, దేవుని చేరలేము, దేవుని ఆరాధించలేము. దేవుడు మెమ్మికలుగాక. అందుకబట్టి ఇక్కడ ప్రభుని కలిగి ఉన్న 42 రోజున కానీ చూసుకుంటే ఒక్క రోజున మార్పు పొందిన బిడ్డలు వాళ్ళ ఆరాధన చూస్తే ఆశ్చర్యపోయాడు దేవుడు. దేవుడు స్తోత్రం. వాళ్ళ మనసును చూస్తే దేవుడు ఆశ్చర్యపోయేటండి, వాళ్ళ సాభాషను చూస్తే ఆశ్చర్యపోయేటండి, మందిరంలో కూడుకునే విధానం చూస్తే ఆశ్చర్యపోయేట దేవుడు. దేవుడు స్తోత్రం. ఈరోజు జాతీయండి. ఏ ఆహారం అంటే రొట్టు ఆయన శరీరత్వంలో నిష్కలంకమైన హృదయంతోనూ పవిత్రమైన హృదయంతో తీసుకుండట. అలాంటి మనసు కనుక మనకుంటే ఆత్మ సంబంధ మందిర మగుటకు మలసితివి నన్ను సజీవరాయిగా. ఆత్మ సంబంధ మందిర మగుటకు మలసితివి నన్ను సజీవరాయిగా. అద్భుతము చేసినావే నా బ్రతుకులో, ఆహారము చేసినావే నీ దేహమును, అద్భుతము చేసినావే నా బ్రతుకులో, ఆహారము చేసినావే నీ దేహమును. ఎల్రోయి చూచినావు నన్ను కన్న తండ్రివై. ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా, ఆరాధనా హల్లెలూయా స్తుతి ఆరాధనా. దేవునికి మహిమ కలుగునుగాక. జాతీయండి. ఆత్మ సంబంధమైన మందిరంలాగా వాళ్ళు తయారవుతారట. ఈరోజు యేసుప్రభు చెప్పారు, నన్ను ప్రేమించే వారి వద్దకి మేము వచ్చే ఉంటాము, నివాసం ఉంటామని. ఎంత గొప్ప భాగ్యం అది. దేవుడు మేము కలుగాక. అందుకబట్టి ఈరోజున మనం కూడా చెప్పారా, ప్రభు చెప్పబడిన మాట, నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు. నిజమైన ఆహారము, అది తినేవారు నిరంతరము జీవిస్తారని, పరలోకం నుంచి మీకు ఇచ్చిన ఆహారం నేనే అని ప్రభు స్వచ్ఛంగా సెలవిచ్చారు కనుక
ఇప్పుడు ఎందుకు చెప్తుంటే నిజమైన ఆహారం అంటే రోజు తినే ఆహారాలు ఇప్పుడు ఏం కనపడుతుంది? మోసము కనపడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా కనిపెట్టినా ఆగుద్దా? చెప్పాలి మీరు. ఆగదండి. మోసం ఆగుతాం అనేది జరిగేది. మోసం ఇంకా ఎక్కువైపోతుందని చెప్పాడు కూడా దేవుడు. దేవుడు స్తోత్రం. ఈ అంచెదినాలు ఇంకేమి ఎక్కువవుద్ది? మోసమే ఎక్కువవుతుంది. ఎక్కువవుతుందని కూడా చెప్పాడు దేవుడు. దేవుడు మహిమ కలుగాక. అంత గమటి అలాగని చెప్పేసి ప్రతి ఆహారం కూడా మనం పరిశోధన చేసిన ప్రతి దాంట్లో కూడా మనం తినే ఆహారంలో ఎంతో కొంత ఇప్పుడు ఏం కలిసిపోతున్నారు? కల్తీ. అలాగని మనం నోరు కట్టుకుంటామా? ఆలోచించండి. అలాగని మనం నోరు కట్టుకుని ఉంటామా? దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఇది నోరు కట్టలేము, వాటి కనిపెట్టలేము, చేసేవాడు చేత్తో మాండు. అందుకు గమట్టి ప్రభు చెప్పారు, గమనించండి. ఈ శరీరం కేవలము నిశ్చయ ప్రయోజనం అయిపోయిందే కనుక ఈ నిశ్చయ ప్రయోజనం అయిపోతున్న శరీరం గురించి కాదు ఆలోచన చేయవలసింది, జీవం గల శరీరం గురించి ఆలోచన చేయాలి. ఆ మాట చదువుకుని ముగించుకుందాము. యేసుప్రభు చెప్పాడు, శరీరం కేవలము నిశ్చయ ప్రయోజనం కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుందని. చదవండి యాన్సువత్తాం 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుని ముగించుకుందాము. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు చాలండి. దేవుని మహిమ కలుగాక. అందరూ చెప్ప దేవుడి మహిమ కలుగాక. 2 సెల్లిపైకి చెప్తాం, దేవుడి మహిమ కలుగాక. చెప్పండి. కేవలం శరీరం ఏంటి? నిశ్చయ ప్రయోజనము. ఆత్మ ఎల్లప్పుడు ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. కనుక శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? శరీరం ఎప్పటికైనా నిశ్చయ ప్రయోజనము అయిపోయేది. దేవుడు ఆత్మ గనక అప్పుడు ఆత్మతో చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ ఎల్లప్పుడు ఏం చేస్తుంది? జీవించేస్తుంది. ఈ మాట ఎవరితో చెప్పారు తెలుసా? సమరీ స్త్రీతో యేసుప్రభు చెప్పాడు. దేవుడి స్తోత్రం. నన్ను ఆరాధించేవారు చెప్పండి ఆత్మతోనూ సత్యంతోనూ వారేస్తారని. ఈరోజు జాతకండి మనకి మోసాన్ని కనిపెడతాం. ఎవరి తరము కాదు కానీ ఇటు మోసము ఆపలేము, అటు నోరును కట్టలేము. ఈ రెండు తప్పుగా జరగాలి. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి. నువ్వు దేని ప్రేమించలేప్పుడు నీలో ఉన్న ఆత్మను నువ్వు ఆరాధించి ఆత్మను దేవుణ్ణి ప్రేమించుకుంటే చక్కగా జాగ్రత్త గమనించండి. ఈ శరీరం ఎప్పటికైనా నిశ్చప్రయోజనం అయిపోవాల్సింది కానీ ఆత్మకి ఏం లేదు. శరీరం సావు ఉంది కానీ ఆత్మకే సావు లేదు కనుక అందుకే రోజు జాగ్రత్త. మనం పాడుతూ ఉంటాం ఆరాధనలు, దైవాత్మ రమ్ము. మరి రమ్మను ఎక్కడ రమ్మను అమ్మా? ఏంటండి? ఏంటమ్మా? ఎక్కడికి రావాలి? మనలోనికి రావాలి, మన మీదకి రావాలి. దేవుడు చూస్తున్నాం. జాగ్రత్త వేసండి. ఆరాధనలో మంచి అవసరం ఏంటంటే పాటలోను దైవాత్మ ఏంటి? దైవాత్మ రామో నా దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వేసండి. అయితే ఇప్పుడు ఏదైనా జరగగోంతలైతే ఎన్ని పరిశోధనలు జరుగుతున్నాయో బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను ఆరాధించేవాడు నన్ను పరిశోధించాలి అన్నాడు. ఎవరిని అంటే అర్థం ఏంటంటే దేవుల్లో ఉన్న లక్షణం ఏంటి, దేవుల్లో ఉన్న గుణం ఏంటి, దేవుల్లో ఉన్న సత్యం ఏంటి, నన్ను పరిశోధించి తెలుసుకోమన్నాడు. దేవుడు మహిమ కలుగాక.
అంటే పరిశ్రమ చేసి తెలుసుకోమని. చూడండి, జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక సందర్భం చదివితే అది ఎప్పుడు నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అండి అనేక రకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అయితే రోజున జాగ్రత్త వహించండి. దేవుడు చెప్పబడిన మాట, ఈ బల్లారుదలో పాల్గొన్న మనము యేసుప్రభు చెప్పబడిన మాట ఏంటి? నా శరీరము, చెప్పండి, నిజమైన, చెప్పండి, నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు. ఆ ఆహారము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో దావీదు గారు చెప్పారు. మాట చెప్పి ముగించుకుందాము. కీర్తన గ్రంథములో 23వ అధ్యాయము 5వ వచనంలో చెప్పారు, నా శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. భోజనము సిద్ధపరుషుదవు. దేవుడికి మేము కలుగాక. జాగ్రత్త వహించండి ప్రియమైన దేవుడు, నా శత్రువు ఎదుట నా భోజనము సిద్ధపరుషుదవు. దేవదర్శి గారు ఏమండి, ఆయన శరీరత్వములు ఆత్మలో తీసుకుంటున్నట్ట, ఆయన శరీరత్వము ఏండి కపటము లేకుండా మనం తీసుకుంటే, పరిశుద్ధ హృదయంతో మనం తీసుకోగలుగుతున్నట్టంటే, ఆ శరీరం రక్తం తీసుకున్నప్పుడు అపవాదికి భయం పడుద్దట. అపవాది భయం పడుద్దట. ఎత్తుకెట్టే ఆ పరిశుద్ధుని రక్తమై పరిశుద్ధ శరీరమును అంత విలువైంది కనుక, ఇంకా మనం చదువుకుంటే కిందకి, నూనెతో నా తల అంటే ఉన్నాడు, నా గిన్నె నిండి పొలుతూ ఉన్నది, నేను బ్రతుకు దినములన్నీ, చెప్పని బ్రతికే దినాలన్నీ కృపాశ్యాములతో అకస్మాత్తుగా ముగిసిపోవని, అకస్మాత్తుగా ప్రమాదం రాదని, వచ్చిన దేవుడు కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. చెప్పాను కదా అండి, యేసు ప్రభు శరీరము నిజమైన ఆహారమైనది. అయితే కాలేబు ఇంట్లో ఉంటున్న ఆహారము దేవుడికి విరోధమైనది అండి. దానియేలు గ్రంథములో ఆ రాజు ఇంట్లో జరుగుతున్న ఆ విందు చూస్తూ ఉంటే దేవునికి విరోధమైన స్వభావములు అక్కడ ఉన్నాయి కనుక జాతించండి. వాళ్ళ పరిస్థితులు ఎలాగైపోయినాయో చూస్తున్నాము. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ ఇంట్లో ఎవరైనా సరే దేవుని నమ్మిన కుటుంబంలో అపవిత్రమైనవి ఏవి కూడా నువ్వు చేర్చుకోకూడదు. అది చేర్చుకుంటే కనుక జాతించండి, మన జీవితం అపవిత్రమైపోతుంది, మన ఇల్లు కూడా అపవిత్రమైపోతుంది. కనుక ఈ వాక్యం ఉంటున్న మనము, బల్లారుదలో పాల్గొంటున్న మనము, రక్షణ పొందిన మనము, ఆయన శరీరత్వం తీసుకుంటున్న మనము ఏమిటి చెప్పాడు? ఆయన నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానీయమని తీసుకుంటున్న మనకు నిత్య జీవము దేవుడుతున్నారు. అట్టి భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.